అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 645వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమంజలి. ముందుగా మనము ఆధ్యాత్మికము ధార్మికము అన్న విషయాన్ని మనం చర్చిస్తూ వస్తున్నామని మరొక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాము. ఇప్పుడు మామూలుగా ధార్మిక జగత్తులో నుండి మన మనుషులని కాస్త ధార్మికంగా ఉన్నారండి, భక్తిపరంగా ఉన్నారండి, చాలా దివ్యంగా ఉన్నారండి, వీళ్ళు శ్రేష్టమైనటువంటి వారండి అని ఎట్లా గుర్తిస్తాం చెప్పండి ఒకసారి. ధార్మిక జగత్తులో మనము వారి యొక్క రూపాన్ని చూసి గుర్తిస్తాం. అర్థమైందండి. వాళ్ళ యొక్క స్వరూపం ముఖ్యంగా ఎట్లా ఉంటుంది అంటే కాస్త తిలకం పెట్టుకుంటారు, కాస్త ఈ యొక్క అడ్డనామము కానీ నిలువు నామము కానీ పెట్టుకుంటారు, కాస్త ఒక దైవత్వాన్ని ఫిజికల్ పోస్చర్ ద్వారా చూపిస్తారు, కాస్త మా మనోచింతన కూడా శ్రేష్టంగా పెట్టుకొని ముఖం మీద ఆ విధంగా కూడా కనపడుతుంది. అర్థమైందండి. ఇది ఏంటంటే మనకి ధార్మిక జగత్తులో ఒక భక్తుడు, స్వచ్ఛమైనటువంటి భక్తుడు అనుకోండి, లేక ఒక ధార్మికవేత్త అనుకోండి, ఒక ఈ విధానంలో నడుస్తున్నటువంటి కాస్త శ్రేష్ఠ ఆత్మల యొక్క విధానం ఎట్లా ఉంటుంది, వాళ్ళ యొక్క రూపం ఆధారంగా ఉంటుంది. అర్థమైందండి. దీనికి భిన్నంగా ఆధ్యాత్మిక జగత్తులో మనం ఏ విధంగా మీరు ఆధ్యాత్మికంగా పరిణితి చెందారు అని అనడానికి రుజువులు ఏముంటాయంటే మీ యొక్క నడవడిక అండి. చలన్ అంటారన్నమాట. మీ యొక్క బిహేవియర్, మీ యొక్క ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్క సాటి మానవుని పట్ల మీ యొక్క దృక్పథం ఏ విధంగా ఉంటుంది, మీ యొక్క ముఖము ఎంత ప్రసన్నంగా ఉంటుంది. చూసారు, ఆత్మ స్థితిలో ఆత్మీయంగా మనం నేను ఆత్మని అన్నటువంటి అభ్యాసం నిరంతరం చేస్తూ ఉంటే ఆత్మ జ్యోతి ఎప్పుడైతే వెలుగుతుందో అది ముఖము మీద ప్రతిబింబిస్తుంది అంటారు. చూసారా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. అర్థమైంది. మనసు ఎంత శుద్ధిగా ఉంటుంది, మనసు శుద్ధిగా ఉండమంటే ఆత్మ అంత శుద్ధిగా ఉంటుంది అనమాట. ఆత్మ శుద్ధి ద్వారానే మనసు శుద్ధిగా అవుతుంది, బుద్ధి పదునుగా అవుతుంది, సంస్కారాలు శ్రేష్టంగా అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, మీ ముఖం మీదనే ఒక చైతన్యం అనేది కనబడుతుంది. అంటే వీరు కాస్త ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వారు అన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. వారి మాటలు కూడా కటువుగా ఉండవండి. వారిలో ఎటువంటి ఈ ద్వేష భావంతో కూడుకున్న మాటలు, కటుత్వంతో కూడుకున్నవి, ఇతరులని నిందించే విధముగా, ఇతరులని దోషం దృష్టితో చూసే విధంగా ఇది ఉండదు. వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి సంతానము, ప్రతి ఒక్కరు కూడా ఆత్మపరంగా సోదరుడు అన్న భావంతోనే వాళ్ళు ఆ విధంగానే వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు ప్రతి నిత్యము కూడా ఆత్మానుభవం చేసుకునే అభ్యాసం చేస్తారు. ఆత్మానుభవం ఎప్పుడైతే చేసుకుంటారోనండి, ఆత్మలో ఒక డివినిటీ అనేది మేల్కొంటుందండి. ఆత్మలో ఏదైతే దాగి ఉన్నటువంటి, మరుగున పడి ఉన్నటువంటి దివ్య గుణాలు ఏవైతే మనం పదే పదే చర్చించుకుంటాం, 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలలో 26 దివ్య గుణాలు భగవంతుడు అంటాడు. అర్థమైందండి. ఏమంటాడు? తేజ క్షమా ధృతి శౌచ ద్రోహో రాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. నీలో నేను దైవీ సంపద పెట్టాను, నీవు దైవీ సంపదతో ఈ సృష్టి మీదకి వచ్చావు అంటున్నాడు భగవంతుడు. సో ఆ దైవీ సంపద పెట్టాడు అనుకుంటే ఉపయోగం లేదు కదా. దాన్ని ఆత్మ అభ్యాసము ద్వారా, ఆత్మ అనుభవం చేసుకుంటూ ప్రతినిత్యము నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఆత్మని, ఈ దేహం అనేది నాది, నేను దేహము కాదు, నేను ఈ వినాశీ దేహము కాదు, అవినాశి ఆత్మని, చైతన్య శక్తిని, ఈ శరీరం అనేది జడము, జడమైనటువంటి శరీరానికి నేను అవినాశి ఆత్మ అయినటువంటి నేను యజమానిని. సో ఇటువంటి అభ్యాసం ప్రతినిత్యము చేస్తాడు. కాబట్టి ఆధ్యాత్మిక జగత్తులో ఏముంటుందని తనలో దివ్యత్వాన్ని చూసుకుంటాడు. తనలో ఎప్పుడైతే దివ్యత్వాన్ని చూసుకుంటాడో ఇతరులలో కూడా దివ్యత్వాన్ని చూస్తాడు. అందుకనే వారి దృష్టి పవిత్రంగా ఉంటుంది ఇతరుల పట్ల. అర్థమైందండి. వారి యొక్క మాట కటువుగా ఉండదు, మధురంగా ఉంటుంది. మాటలు కొద్దిగా మాట్లాడినా కూడా సారయుక్తంగా ఉంటాయి, వ్యర్థం మాట్లాడరు. అర్థమైంది. దైహికంగా పనికొచ్చే విషయాల్ని వీలైనంత వరకు వాళ్ళు దూరం ఉంటారు.
అర్థమైందండి. సో ఈ విధమైనటువంటి వారి కర్మలు శ్రేష్టంగా ఉంటాయి, ఇతరులకు వాళ్ళు సహాయము చేస్తారు. ఏదైనా మీరు ఆస్తి ఒక్కర్లేదండి, అసలు నవ్వుతూ పలకరించడానికి మీ ఆస్తిగా అయిపోతుందా? మీరేమన్నా ధనం ఇవ్వాలా చెప్పండి? ఎవరైనా ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఏమిటండి నేనేమన్నా చేయగలుగుతానా? అర్థమైందండి. అందువలన ఇటువంటి దృక్పథం ఎట్లా ఉంటుంది, ప్రతి ఒక్కరు పరమాత్మ సంతానము, ఇదనమాట. ఎప్పుడైతే ఇది నరాల్లో మన రక్తపు కణాల్లో అది ఇమిడిపోతుందో మనం ఏం చేస్తామంటే, భలేవారు భౌతిక పరంగా వాడు స్థాయి పరంగా వాడు తక్కువే కావచ్చు, మీ ఇంట్లో బంట్రోతు కావచ్చు, మీ డ్రైవర్ కావచ్చు, మీ యొక్క పొలం పని చూసేవాయన కావచ్చు, లేకపోతే మీ యొక్క పని మనిషి కావచ్చు, ఎవరైనా కానివ్వండి, సృష్టిలో ఒక మనిషి ఆత్మపరంగా పరమాత్మ సంతానము, ఇదనమాట డివినిటీ అంటే. అర్థమైందండి. సో ఈ దృక్కోణం ఏమవుతుంది, హ్యాపీగా ఉంటాడు, ఇతరులకు కూడా సుఖాన్ని ఇస్తాడు, తను సంతోషంగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు. సో ఈ పరిణితి మనకి ధార్మిక జగత్తులో కనబడదండి. అందుకని కనబడదు కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులో వాళ్ళు ఏమి బొట్టు పెట్టుకోవడం కానీ, ఇలా చేసుకోవడం కానీ, వేషధారణ ప్రకారంగా చూపించాలనుకోరు. వాళ్ళ యొక్క నడవడిక ప్రకారంగా, వాళ్ళ యొక్క చరిత్రవంతులుగా తయారవుతున్నారు. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటాం చూసారా. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ గెయిన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ గెయిన్డ్ అంటాం చూసారా. చక్కగా నిండుగా ఆరోగ్యంగా చక్కగా ప్రతి ఒక్కరికి నేను ఎక్కడ సహాయం చేయగలుగుతాను, ఎవరైనా నాకు సహాయం అడిగితే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళ ద్వారా నేను ఆశీర్వాదాలు పొందుతాను. ఆశీర్వాదాలకి ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ధార్మిక జగత్తులో లేదండి. అర్థమైందండి. ఇక్కడ ఎవరు ఏదైనా నేనేమైనా సహాయం చేయగలుగుతానా, ఇవో చూడండి రోడ్డు దాటించండి, లేకపోతే అడ్రస్ ఏంటండి అంటే ప్రతి ఒక్కరికి చాలా గౌరవంగా, అవునండి కరెక్టేనండి, ఇక్కడికి వెళ్ళండి, అలా వెళ్ళండి, లేకపోతే తెలియదంటే నాకు తెలియదండి, ఇగో వీరికి తెలుసు, వీరిని అడగండి. అర్థమైందండి. అంటే సర్వమానవ సోదర భావము, సర్వే జనా సుఖినో భవంతు, ఇట్లాంటి మాటలు ఏవైతే మనం అక్కడ దేవాలయంలోనూ పూజా మందిరంలోనూ పలుకుతున్నామో, ఏమండి, సర్వమానవ సౌభ్రాతృత్వం, వసుదైవ కుటుంబకము, ఇది మనకి ఆచరణలో పెడతారు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి. ఇదే ముఖ్యంగా ధార్మిక ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి భేదము. ఇక్కడతో మనం ఫుల్ స్టాప్ పెడదాం. ఇప్పుడు మనము కఠోపనిషత్తు 1:3-5, 1:3-6 ఇప్పటికే చాలా అది చాలా క్లారిటీ వచ్చేసింది. ఈ సందర్భంగా మనం మైత్రాయణి 6:3-34లో 3 మంత్రాలు ఉన్నాయి. 6వ అధ్యాయము 34వ వల్లి, 1వ మంత్రము, 2వ మంత్రము, 3వ మంత్రం. 1వ మంత్రంలో కొన్ని విషయాలు మళ్ళీ మీ దృష్టికి తీసుకొని వస్తాను. ముఖ్యంగా 1వ మంత్రము చాలా ఇదొక సైన్స్ అంటున్నాడు, సైన్స్ ఆఫ్ మైండ్ కంట్రోల్ అన్నాడు చూసారా. అర్థమైందండి. సైన్స్ ఆఫ్ మైండ్ కంట్రోల్ అంటే ఏంటి, ఇది ఆధ్యాత్మిక శాస్త్రము. ఇది ఏదో ఒక భౌతికంగా చదువుకొని పఠన పారాయణ శ్రవణ ప్రచారం చేసేది కాదు, మీ జీవితంలో అన్వయించుకునేటువంటి విద్య అంటున్నాడు. గీతలో కూడా రాజవిద్య అనే దగ్గర మనం చర్చించుకున్నాం. ఒకసారి మంత్రాన్ని వినండి మళ్ళీ. ఇక్కడ చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఎప్పుడైతే బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటారో, ఎప్పుడైతే నేను భగవంతుని మార్గంలో వెళ్ళాలి, భగవంతుని మార్గం సత్య మార్గము, ధర్మ మార్గము, నేను అదే మార్గంలో నడవాలని భావిస్తున్నాను అని ఒక్క సంకల్పం మీరు చేశారా, మీరు జీవితం మారిపోతుంది. ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్పాడంటే ఈ శ్లోకము, ఇక్కడ స్వయోనౌ ఉపశామ్యతే అని 2 సార్లు వాడాడు. యోని అంటే ఏంటి, యోని అంటే ఆరంభం, ఈ పుట్టుక యోని అంటే ఊంబు, మదర్స్ తల్లి యొక్క ఊంబు నుండి బిడ్డ బయటకు వస్తాడు. అర్థమైందండి. ఆ యోని స్థితిలోకి వెళ్ళాలి అంటే పవిత్రంగా మీరు బయటకు వచ్చారు. ఇక్కడ మళ్ళీ ఈ భౌతిక సంసారంలో ఈ ఉన్నటువంటి విషయాల్లో దైహిక భ్రాంతి కూడికిపోయి రావణాసుడి యొక్క విషయ వికారాల వలయంలో చిక్కుకొని మనం ఏం చేసామో ఆ ఒరిజినల్ స్టేట్ మనం మర్చిపోయాం. అర్థమైంది కదా. చూడండి, యథా జాగ్రత్త వినండి. యథా నిరింధనో వహిని అంటే ఈ అగ్నికి ఇంధనం ఇవ్వకూడదంట. అగ్నికి ఇంధనం ఇచ్చామనుకోండి అది మండుతుంది, ఇంధనం ఆపేస్తే అది మంటది ఇంకా ఆగిపోతుంది. అందుకనే యథా నిరింధనో వహిని స్వయోనౌ ఉపశామ్యతి, అక్కడికి వెళ్ళిపోతాడు, డైరెక్ట్ గా ఒరిజినల్ స్టేట్కి వెళ్ళిపోతాడు. అంటే ఇంధనం ఆగిపోతుందంటే చెడు వెళ్ళిపోతుంది, దేహాభిమానం వెళ్ళిపోతుంది, విషయ వికారాలు వెళ్ళిపోతాయి. అదే విధంగా అదే ఇందుకు తర్వాత పంక్తి ఏం చెప్తుంది, తథా వృత్తి క్షయా చిత్తం, మళ్ళీ అదే వచ్చింది స్వయోనో ఉపశామ్యతి. అర్థమైందండి. ఇప్పుడు దీన్ని కొంచెము మరికొన్ని ముఖ్యమైన విషయాలు, ఎందుకంటే ఇటువంటివన్నీ బుద్ధిలో కూర్చోవాలి. కేవలం ఏదో బాగా చెప్పారు ఆ విధంగా భావించడం కాదు. మనం దీన్ని మరికొన్ని విషయాలు దీంట్లో తెలుసుకుందాం. ఇది ఏంటి, అగ్ని అనేది ఒక ప్రక్రియ, అగ్ని అనేది ఎందుకు పెట్టాడు, ఒక ప్రాసెస్. దానికి ఏమవుతుంది, కట్టెలు చమురు అనే ఇంధనం ఫ్యూల్ ఇస్తేనే
అది మండుతుంది. ఇంధనం ఆపేస్తే అగ్ని దానంతట అదే చల్లారిపోతుంది. నిరింధను అన్నాడు చూసారా, నీ ఇంధనానికి ముందేం పెట్టాడు, నా పెట్టాడు. నిరింధను వహ్ని అంటే అగ్ని. అప్పుడు ఏమవుతుంది, స్వయోనో ఉపశామ్యతి. మన ఇంద్రియాలు ఆలోచనలు కూడా అగ్ని లాంటివే. మనకి మనము చూసే దృశ్యాలు, వినే శబ్దాలు, ప్రాపంచిక కోరికలు ఇవన్నీ కూడా ఇంధనములాగా పనిచేస్తున్నాయి మీ మనసుని కుళ్ళబెట్టడానికి. అర్థమైందండి? మీ బుద్ధిని పాడు చేయడానికి, మీ సారథి ఆ రథసారథిలో ఆ సారథ్యం వహించడానికి ఆ శక్తి లేకుండా నిర్వీర్యం వచ్చేస్తున్నాయి. ఏమిటి? మీ పనికిరాని ప్రాపంచిక కోరికలు ఇంద్రియ సుఖాల మీద ఎప్పుడు నిరంతరం అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. శరీరం గురించి, ఆత్మ గురించి మనకు ఎటువంటి ఆలోచన రాదు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది అనుకుంటాం, కానీ అది కూడా కేవలం మౌఖికంగా పలకడానికి ఇష్టపడతాం. మనం నిరంతరము ఆలోచనలనే ఇంధనాన్ని వేయబట్టే ఇంద్రియాలనే గుర్రాలు అదుపు తప్పి పరిగెడుతున్నాయి. అర్థమైందండి? ఇంధనాన్ని కట్ చేయడం ద్వారా మాత్రమే మనస్సును అదుపు చేయగలము అనేది ఇక్కడి మొదటి సైంటిఫిక్ రూల్ అంటున్నాడు, సిద్ధాంతం. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇంధనం అంటే ఏంటి? ఈ ఆలోచనలు, చెడు ఆలోచనలు, ఇంద్రియ సుఖాల కోసం మనసులో ఉత్పన్నమయ్యేటువంటి ఇవన్నీ కోరికలు, ఇవన్నీ కూడా మనం కట్ చేయాలి. ఎందుకు కట్ చేయాలి? గీతలో 7వ అధ్యాయం 19వ శ్లోకానికి వెళ్ళిపోండి. ఇది ఆఖరి జన్మ. సృష్టి పరివర్తన అవుతుంది అని మనుషులు చెప్పడం లేదండి, భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పటి వరకు అంటే మనుషులకు తెలియదు కదా. ఎందుకంటే ఆత్మజ్ఞానం లేని వాళ్ళకి సృష్టి పరివర్తన ఎలా తెలుస్తుంది? ఆత్మజ్ఞానం లేని వాళ్ళకి ఒకటే జన్మ, దేహము, ఈ దేహం ద్వారా ఎంజాయ్ చేద్దాము, అయిపోతుంది, తర్వాత నీకు జన్మ ఉండదు, జన్మరాహిత్యం అని ఆ విధంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు, దాన్ని నమ్ముకున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటాడు? నువ్వు ఆత్మవి, ఆత్మకాల చక్రంలో తిరుగుతూ ఉంటుంది, యుగ పరివర్తన జరుగుతుంది, ఇప్పుడు శ్రేష్టమైనటువంటి జన్మ తీసుకునే సమయము. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇంకా ఇంధనాన్ని ఇవ్వకండి. ఇంధనాన్ని, ఆలోచనలు, ఈ కోరికల్ని మీరు కట్టి పెట్టుకోండి. కఠోపనిషత్తు మనకు ఇంద్రియాలను అదుపు చేయాలి లక్ష్యాన్ని ఇస్తే, మైత్రాయణి ఆ మనస్సు యొక్క అంతర్గత రసాయన శాస్త్రాన్ని పనితీరును విడమరిచి చెప్పి, ఇంధనాన్ని ఆపితే ఇంజన్ ఆగిపోతుంది, అగ్ని అనే ఇంజిన్ ఆగిపోతుంది, ఇంధనాన్ని ఆపండి అనే శాస్త్రీయ సత్యాన్ని నిరూపించింది. అందుకనే ఇది పక్కా సైన్స్ ఆఫ్ మైండ్ కంట్రోల్ అంటున్నాడు. ఇంధనము లేని అగ్ని వర్సెస్ ఆహారము లేని ఇంద్రియాలు. ఇంద్రియాలకు ఆహారం ఏంటి? ప్రాపంచిక కోరికలలో మునిగిపోవటం. అర్థమైందండి? అగ్నికి కట్టెలు వేయడం ఆపితే ఆరిపోయినట్లు మనస్సుకు ప్రాపంచిక విషయాలనే ఆలోచనలు అందించడం ఆపితే అది ఆత్మలో లయమవుతుంది. అందుకని ఏమన్నాడు ఇక్కడ? ఆత్మలో లయమవుతుంది. ఆత్మలో కనెక్ట్ అవ్వడం లేదు ఈ రోజున. భౌతిక వాంఛలు పెట్టుకుని దానితోనే జీవితాన్ని మొత్తం అంతా కూడా ఆ విధంగా సెట్ చేసుకుని కూర్చున్నాం. ఇప్పుడు ఆత్మజ్ఞానం చెప్తామంటే ఇంట్రెస్ట్ లేదు ఎవరికి కూడా. అందుకని 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏమన్నాడు? కొద్ది మంది మాత్రమే మాం వేత్తి తత్వతః. తత్వం అంటే సత్యము, ఉన్నది ఉన్నట్టుగా నన్ను గుర్తించే వాళ్ళు కేవలం కొద్ది మంది మాత్రమే. ఆ కొద్ది మంది వాళ్ళు అనమాట ఇటువంటి వాళ్ళందరూ కూడా. అందుకని ఏమన్నాడు? వృత్తి క్షయా చిత్తం స్వయోనౌ ఉపశామ్యతి అన్నాడు. వృత్తి మారుతుంది, ఆ వృత్తి క్షయమవుతుంది. అప్పుడు ఏమవుతుంది? స్వయోనౌ ఆది స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆ విధంగా తన జీవితాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసుకుంటాడు. లా ఆఫ్ ఇంధన అనేది ఇది ఒక వ్యవస్థ అండి. ఇది ఒక వ్యవస్థ. కొనసాగడానికి తనకి అవసరమైన ఇంధనం అందుతూనే ఉండాలి. ఇంధనం నిలిచిపోతే ఆ వ్యవస్థ క్రమంగా ఆగిపోతుందనే సూత్రం. అది ఇంధనము మండుతుంది అంటే మనం ఇంక అందులో విషయ వికారాల్లో పూర్తిగా కాలిపోతాం, భస్మం అయిపోతాం, మన జీవితం భ్రష్టపడుతుంది, సంస్కారాలు నాశనం అయిపోతాయి. అర్థమైందండి? అందువల్ల మనం ఇక్కడ సులభంగా చిన్న ఉదాహరణ 2-3 ఉదాహరణలు ఇచ్చి ఈ యొక్క మంత్రం పూర్తి చేసుకుందామని 2వ మంత్రానికి వెళ్ళిపోతాం. 1 అగ్ని, కట్టెలు వేస్తే మండుతుంది, కట్టెలు వేయడం ఆపితే అగ్ని ఆరిపోతుంది. ఇక్కడ కట్టెలు ఏమిటి? ఇంధనం. 2 కోపం అంటే పదే పదే ఆ సంఘటనను గుర్తు చేసుకుంటే కోపం పెరుగుతుంది. ఎవరో వచ్చేదో గొడవ చేసి వెళ్ళిపోయారు, దాంతో రగిలిపోతూ ఉన్నాం. ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చినప్పుడల్లా మనసులో ఆ కోపం, ఉద్రిక్తత వెళ్ళిపోతుంది, చెలరేగుతోంది. ఇప్పుడు ఏం ఆపాలి మనకి ఇక్కడ? అర్థమైందండి? దానిపై ఆలోచించడం మానేస్తే కోపము తగ్గిపోతుంది. ఆలోచనలు కోపానికి ఇంధనము. ఆలోచనలు, పగ, ఇదేదైతే ఉందో ద్వేషము, ఇది ఇంధనం కింద పనిచేస్తుంది, కోపం రూపంలో ప్రకటిస్తుంది. ఈ కోపానికి ఇది ఇంధనము, ఈ చెడు ఆలోచనలు. అర్థమైందండి? అదేవిధంగా భయము, ఏమవుతుందో, అర్థమైందండి? ఏమవుతుందో అనే ఊహలను పోషిస్తే భయం పెరుగుతుంది.
ఏమవుతుంది? ఏమీ కాదు. భగవంతుడి తోడు పెట్టుకుంటే మీ జీవితం అద్భుతంగా తయారవుతుంది. అందుకని ఏమవుతుంది, ఎలా అవుతుంది, అనుకున్నది జరుగుతుందా, అవ్వదా, ఇటువంటి ఊహలన్నీ కూడా ఏమవుతున్నాయండి? ఇవన్నిటిని పోషిస్తే ఏమవుతుంది? భయం పెరుగుతుంది. వాటికి శక్తి ఇవ్వకపోతే, వాటికి మనం శక్తిని ఇవ్వలేదనుకోండి, భయం క్రమముగా కరిగిపోతుంది. అంటే ఊహలు ఏదైతే ఉందో భయానికి ఇంధనము. ఆధ్యాత్మిక దృష్టిలో మనస్సుకు ప్రధాన ఇంధనాలు ఏమండి? దేహాభిమానము మొట్టమొదటిది, తర్వాత కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు. దీని పర్యవసానంగా వచ్చేది వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ ఆలోచనలు, వేస్ట్ థాట్స్ అన్నమాట. అదే గతించిన విషయాల మీద ఆలోచించడం, ఈ రేపేమి జరగబోతుందో అన్న విషయాల మీద ఆలోచించడం, ఇవన్నీ కూడా వ్యర్థ సంకల్పాలు. అవి ఎంత ఎక్కువగా ఉంటే మనస్సు అంత చంచలంగా ఉంటుంది. అర్థమైందండి? నేను శరీరము కాదు, నేను ఒక శాంత స్వరూపమైన ఆత్మను. ఎంత బాగుంది చూసారా ఈ స్టేట్మెంట్? నేను శరీరము కాదు, శాంత స్వరూపమైన ఆత్మను అనే ఆత్మస్మృతిలో ఉండడం ద్వారా దేహాభిమానానికి ఇంధనము అందకుండా చేయగలుగుతాము. దేహాభిమానం దేని వరకు వస్తోంది? నేను శరీరం అనేటువంటి భావనలో జీవితాన్ని గడపటం వల్ల. అప్పుడు కామ, క్రోధ, లోభాది వికారాలు సహజంగానే బలహీనపడతాయి. సారాంశంలో నుండి ఒక్కసారి ఇది చాలా డీటెయిల్డ్ గా చర్చించుకుంటున్నాం. లా ఆఫ్ ఇంధనము, లా ఆఫ్ ఫ్యూయల్ ఏమిటంటే ఏదైనా భావము, అలవాటు లేదా మానసిక స్థితి, దానికి ఇంధనముగా ఉన్న ఆలోచనలు, ఆసక్తులు, శక్తి లభిస్తున్నంత వరకు కొనసాగుతుంది. ఆ ఇంధనము తొలగిస్తే అది సహజంగానే క్షీణించి శాంతిస్తుంది. అందుకే ఉపనిషత్తు మంత్రం ఏం చెబుతోందండి? వృత్తిక్షయా చిత్తం స్వయోనో ఉపశామ్యతి. మనస్సుకు ఇంధనమైనటువంటి వృత్తులు తగ్గితే మనసు తనంతట తానే శాంతిస్తుంది. చూసారా కఠోపనిషత్తుకి ఎంత కనెక్షన్ ఉంది చూసారా? ఇంధన వాపమని చెప్తున్నాడు. అప్పుడు గుర్రాలు పర్ఫెక్ట్ గా నడుస్తాయి, జీవితం విజయ పదంగా పెడుతుంది అనమాట. ఇప్పుడు అమృత బిందు 2 మైత్రాయణి 6:34 మనం ఇంతకుముందు మైత్రాయణిలో 6:34 ఒకటి తెలుసుకున్నాం. 6:34 రెండవ మంత్రం, 34వ వల్లి 6వ అధ్యాయం. ఇదే కరెక్ట్ గా ఇదే మంత్రము మనకి అమృత బిందు మంత్రంలో కనబడుతుంది. అమృత బిందు 2వ మంత్రం. అర్థమైంది? అమృత బిందు 2వ మంత్రంలో ఇది ఎగ్జాక్ట్ గా 2 కూడా మ్యాచ్ అవుతున్నాయి. మనం గమనిస్తున్నాం చూసారు, అక్కడక్కడ మనకి ఒకే మంత్రము 2 కనీసం 2 ఉపనిషత్తు మంత్రాల్లో మనకు కనబడుతుంది. అదే డిట్టోగా సరిపోతుంది. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి మంత్రం. ఇప్పటికే మనం చర్చించుకున్నాము. ఒకసారి పునః మనం పరిశీలిద్దామండి. ఇది చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చండి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముఖ్యై నిర్విషయం స్మృతం అన్నాడు. మన ఏవ మనుష్యాణ అంటే మనిషి యొక్క మనసే కారణము, బంధానికి మోక్షానికి అదే కారణం అంట. చూడండి, బంధానికి మోక్షానికి అదే కారణం. కేవలం మీరు మనసుని గట్టిగా అర్థం చేసుకుని మనసు యొక్క జ్ఞానాన్ని పొంది మనసులో ఉన్నటువంటి కుళ్ళుని కడుక్కుంటే ఇదేమవుతుంది? మీరు బంధన విముక్తులవుతారు, మోక్ష మార్గంలోకి వెళతారు, మీ జీవితము సుందరంగా పరివర్తన అవుతుంది. ఏం చెప్పాడు ఇక్కడ? బంధాయ విషయాసక్తం, విషయ వికారాల మీద ఆసక్తి ఉంటే అది బంధనంగా మారుతుంది. లేకపోతే నిర్విషయం ఏమన్నాడు? ముక్తి అయి నిర్విషయం స్మృతం. ఎప్పుడైతే బంధనం నుంచి మీరు కట్టు కావాలంటే విషయాల నుండి కట్టు కావాలి. విషయాలంటే శబ్దస్పర్శ రూపరసగంధ ఇంద్రియాలు ఇవి సెపరేట్ అయిపోతే మనకు డివినిటీ వైపు మనం ప్రయాణం చేయడానికి వీలవుతుంది. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? సూక్ష్మంగా అర్థం చేసుకోండి. మనస్సే మనిషి బంధనానికి లేదా మోక్షానికి కారణము. విషయాసక్తితో ఉన్న ఆ మనస్సు బంధనానికి దారి తీస్తుంది. విషయాసక్తి అని గుర్తుపెట్టి, ఎక్కడైనా విషయాలు అన్న పదం వచ్చిందనుకోండి, ధార్మికం కానీ ఆధ్యాత్మికం కానీ, విషయాలు అంటే శబ్దస్పర్శ రూపరసగంధ ఇంద్రియ విషయాలు, పంచం. సెన్సరీ ఆబ్జెక్ట్స్ అంటారు. సెన్సరీ ఆర్గన్స్ అంటే త్వక్, చక్షు, శ్రోత్ర, జ్ఞాన. ఇది ఏంటంటే 5 సెన్సరీ ఆర్గన్స్, జ్ఞాన ఇంద్రియాలు. అర్థమైందండి? అది త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, గ్రాణ. ఇది చెవి, ముక్కు, కాళ్ళు, 4 ఇదనమాట. ఇది ఇంద్రియ సెన్సరీ ఆర్గన్స్ వేరు, సెన్సరీ ఆబ్జెక్ట్స్ వేరు. ఈ ఆర్గన్స్ ఆబ్జెక్ట్స్ తో కలిసినప్పుడే మనం చెడు కానీ మంచి కానీ. ఇప్పుడు ఒక చిత్రం చూసాము, ఒక డివైన్ లక్ష్మీదేవి చిత్రం చూసాము, లేకపోతే ఈశ్వరుడు చిత్రం చూసాము, నమస్కారం పెట్టుకున్నాం, అది కూడా రూపమే. దాంతో డివినిటీ పెరుగుతుంది. లేకపోతే ఒక చెత్త సినిమా పోస్టర్ చూసాము, దాంతో
ఒక మనం ఉన్నటువంటి దైవత్వం పోతుంది, చెడు వస్తుంది. ఇదనమాట ఆ కనెక్షన్ అనమాట. అందుకని విషయాసక్తితో ఉన్న మనస్సు బంధనానికి దారితీస్తుంది. విషయాసక్తి లేకుండా పరమాత్మ వైపు మళ్ళిన మనస్సు మోక్షానికి దారితీస్తుంది. ఎంత ఎంత ఈజీగా ఉంది చూసారా? అయిపోయింది, మంత్రం అయిపోయింది. ఇప్పుడు కఠోపనిషత్తు 1:3:5 1:3:5 1:3:6తో ఎలా కనెక్ట్ అవుతుందో ఒక్కసారి మనం చూద్దామండి. ఒక్కసారి మనం గమనించండి. ఒక్కసారి అదుపులో లేని మనస్సు వలన ఇంద్రియాలు చెడ్డ గుర్రాల వలె అదుపు తప్పుతాయి. అదుపు లేని మనస్సు ఇంద్రియాలను ఏం చేస్తాయి? రాంగ్ డైరెక్షన్ లో పెట్టేస్తాయి. మంచి గుర్రాల వల్ల చెడ్డ గుర్రాలు అయిపోతాయి. అదేవిధంగా కఠోపనిషత్తు 1:3:6 ఏం చెప్తుంది? నియంత్రిత మనస్సు వలన ఇంద్రియాలు మంచి గుర్రాల వలె ఏమన్నాడు? నియంత్రిత మనస్సు వలన ఇంద్రియాలు మంచి గుర్రాల వలె వశములో ఉంటాయి. వశంలో ఉంచుకోవాలా? అదుపు తప్పి మీ జీవితాన్ని ఆ విధంగా రాంగ్ డైరెక్షన్ లో తీసుకుని వెళ్ళాలని నిర్ణయించేది ఎవరు? రధికుడు. ఆ రథం మీద కూర్చున్నటువంటి ఆత్మ. అంటే ఎప్పుడైతే ఆత్మ అనుభవం చేస్తారో మన జీవితం సవ్యంగా సాగుతుంది అన్న విషయం ఈ ఉపనిషత్తు మంత్రం స్పష్టం చేస్తుంది. ఇప్పుడు మరొక మంత్రం చర్చించుకుందామండి. మైత్రాయణి 6:34 మూడో మంత్రం అండి. 6:34 ఒకటి తెలుసుకున్నాం, 6:34 2 తెలుసుకున్నాం. 6:34 ఇది మూడో మంత్రం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది కూడా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకిస్తోంది. ఇది ముందు మాటగా ఏం చెప్తున్నాడంటే, ఇది వేదాంత శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మంత్రం. వేదాంత శాస్త్రంలో, వేదాంతం అంటే ఉపనిషత్తు, వేదాల యొక్క అంతము, వేదాల యొక్క సారం ఉపనిషత్తు, ఉపనిషత్తుల సారం శ్రీమద్ భగవద్గీత. ఈ శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి. మానవ జీవిత గమనాన్ని మార్చగల శక్తి ఒక్క మనస్సుకు మాత్రమే ఉందని ఈ మంత్రము ఘోషిస్తుంది. ఏమిటండి? మానవ జీవిత గమనాన్ని రాంగ్ డైరెక్షనా రైట్ డైరెక్షనా ఈ మార్చడానికి ఈ మనస్సే కారణము. దాన్ని చిత్తము అన్నాడు ఇక్కడ. ఈ మంత్రంలో చిత్తము అన్న పదం వస్తుంది. చిత్తము అంటే మనస్సు. అర్థమైందండి? మాత్రమే ఉందని మంత్రము ఘోషిస్తుంది. ఒక్కసారి మంత్రాన్ని వినండి. చిత్తమేవ హి సంసార తత్ప్రయత్నేన శోధయేత్ అన్నాడు. తత్ప్రయత్నేన శోధయేత్. యచ్చిత్తః తత్మయః భవతి గుహ్యమేతత్ సనాతనం. యచ్చిత్తః తత్మయః భవతి గుహ్యమేతత్ సనాతనం. ఇది మంత్రం అండి. ఒక్కసారి క్విక్ గా కొంచెం రివ్యూ చేసుకుందాం. ఇప్పటికే మనకి క్లారిటీ వచ్చేసింది కఠోపనిషత్తు 1:3:5 1:3:6 మీద. ఈ మంత్రం మానవ జీవిత గమనాన్ని నిర్ణయించడంలో మనస్సు అంటే చిత్తము ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో అద్భుతంగా వివరిస్తుంది. చూసారా? మనస్సు యొక్క ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. మనస్సుని మనం అర్థం చేసుకుని మనస్సుని పరివర్తన చేసుకోగలిగితే, శక్తిశాలిగా చేసుకోగలిగితే మన జీవితం సమూలంగా మారిపోతుందని మంత్రం చెప్తోంది. ఈ బాహ్య ప్రపంచంలో మనం అనుభవించే బంధనాలు సుఖ దుఃఖాల రూపేణ ఉండే సంసారం అంటే సుఖ దుఃఖము. ఈ కలియుగంలో ఉన్న సంసారం ఎవరికి కూడా, అత్యంత ధనికులు కూడా ఈ రోజున దుఃఖంలో ఉన్నారు. ఎవరన్నా శరీరం విడిచిపెట్టారు, మరణించారనుకోని దుఃఖపడుతూ ఉన్నారు. ఏదన్నా వ్యాపారంలో అప్పటికే కొన్ని వేల కోట్లు ఉన్నాయి ఆస్తి వాళ్ళకి, ఏదన్నా వ్యాపారంలో ఎక్కడైనా ఏదైనా అటు ఇటు జరిగిందనుకోని దుఃఖపడుతున్నారు. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే వరకు ఉన్నటువంటి బ్లడ్ క్యాన్సర్ అంటారు, ఇంకో 3 నెలల కంటే బ్రతకవయ్యే మళ్ళీ దుఃఖపడుతున్నారు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? ఈ యొక్క సుఖ దుఃఖాల రూపాయన ఉండే సంసారం అనేది నిజానికి బయట ఎక్కడో లేదు. ఎక్కడుందండి? మన చిత్తములో ఉన్నది. ఎక్కడ? ఎవరు అనుభవం చేస్తారు? చిత్తం అనుభవం చేస్తుంది. చిత్తమే అంటే మనసులోనే దుఃఖపడతాడు. మనసు కుళ్ళిపోయింది, భయవేస్తుంది, ఏడుస్తాడు, దుఃఖపడతాడు. మనసు శక్తిశాలిగా ఉంది, పాజిటివ్ గా ఉంది, అన్ని మంచి ఆలోచనలు పెట్టుకున్నాడు, పరమాత్మ తోడు పెట్టుకున్నాడు, నవ్వుతాడు సుఖము అంటే సుఖము దుఃఖం అనే సంసారం బయట ఎక్కడో లేదు, మన ఇక్కడే చిత్తములోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిరంతర సాధన మరియు వివేకము ద్వారా తమ చిత్తాన్ని కల్మషాలు లేకుండా పరిశుద్ధము చేసుకోవాలి అంటున్నాడు. నిరంతరము మనం ఏదైతే శరీరాన్ని ప్రతిరోజు కడుక్కుంటున్నామో, శరీరానికి 3 పూటల భోజనం పెడుతున్నామో, అదే విధంగా మనసును కూడా కడుక్కోవాలి. మనసుకు కూడా ప్రతి నిత్యము భోజనం పెట్టాలి. అర్థమైంది? అందుకని గీతలో ఏమన్నాడు? సారములు ఏమన్నాడు? మన్మనాభవ, నీ మనసు నాకు ఇచ్చేసి అన్నాడు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఏదైతే మనం కంట్రోల్ చేసుకోవాలి ఉపనిషత్తు చెప్తుందో అది నాకు ఇచ్చే, నేను కంట్రోల్ చేస్తాను. అందుకనే రాజయోగ ప్రక్రియ ద్వారా నువ్వు నీ యొక్క మూల స్వరూపం ఆత్మవి అన్న సంగతి తెలుసుకుని, పరమాత్మ తండ్రిని తెలుసుకుని, ఈ యొక్క మనసు బుద్ధి ద్వారా నీ సంబంధాన్ని పరమాత్మతో జోడించినట్లయితే
నీ జీవితం అద్భుతంగా తయారవుతుంది. ఎందుకంటే ఒక మనిషి దేనిని గురించి తీవ్రంగా ఆలోచిస్తాడు. వినండి, ఇక్కడ ఒక లా చెప్తున్నాడు, ఒక ప్రిన్సిపల్, ఒక సిద్ధాంతం. ఎవరైతే ఒక ఏంటండి ఫలానా విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తాడో అతని చిత్తము దేనితో నిండి ఉంటుందో. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిందండి, ఒక భయంకరమైన ఇన్సిడెంట్, ఒక మరచిపోలేని ఇన్సిడెంట్ జరిగింది. ఏదో వ్యాపారంలో కానీ, ఎవరితో సంబంధంలో కానీ ఏదైనా గొడవ జరిగింది, తీవ్రంగా కలచివేస్తోంది. అర్థమైందండి? దేనిని గురించి తీవ్రంగా మనిషి ఆలోచిస్తాడో, దేనిని గురించి దేనితో మనసు చిత్తం నిండి ఉంటుందో అంతిమంగా అతడు అదే అయిపోతాడు. మనం బాధతో ఉంటే బాధలోనే పడిపోతాం. దాని రిజల్ట్ అంతా దాని అనారోగ్యం మీద కానివ్వండి, ఇతరుల మీద గొడవలు పెట్టడం కానీ, అరవడం కరవటం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ఏమంటాడంటే వాట్ యు థింక్ యు బికమ్. అర్థమైంది? ఏది నువ్వు ఆలోచిస్తున్న మనసులో ఏది నడుస్తూ ఉందో అది అయిపోతావు. వాట్ యు థింక్ యు బికమ్. ప్రాపంచిక విషయాలపై మనస్సు పెడితే పతనమవుతాడు, పరమాత్మపై లగ్నము చేస్తే దైవత్వాన్ని పొందుతాడు. రెండే ఉన్నాయి కదా, ఒకటి ప్రాపంచిక విషయాలు, రెండు భగవంతుడు. భగవంతుడు వైపు పెడితే నీ డివైనిటీ వస్తుంది, లేకపోతే నీ జీవితం పతనమవుతుంది. ఇది అత్యంత రహస్యమైన సనాతనమైన సత్యము. కఠోపనిషత్తు 1:3, 5, 1:3, 6తో మనం సంబంధించుకొని ఈ యొక్క ఉపనిషత్ మంత్రాన్ని మనం ముగిద్దామండి. ఇందులో ఏం చెప్పారు? జీవన రథము మరియు గుర్రాల నియంత్రణకు జీవన రథము. మనసు జీవనం అనే రథము, రథికుడు రథములో కూర్చుని ఉన్నాడు. బుద్ధి సారథి, పగ్గాలు మనస్సు, ఇంద్రియాలు గుర్రాలు. అర్థమైందండి? మార్గాలు ఇంద్రియ విషయాలను చెప్పుకున్నాం, చూసారా? ఈ విధంగా జీవన రథం మరియు గుర్రాల నియంత్రణకు సైకలాజికల్ ఫౌండేషన్, మానసిక పునాది లాంటిది. సైకలాజికల్ ఫౌండేషన్ అంటే ఏంటి? సైకో అంటే మనసు అండి, మనసే పునాది. మనసును గట్టిపరుచుకుంటే, అందుకని అంటాను సారా, మన్ జీతే జగత్ జీతే. ఎవరైతే మనస్సును జయిస్తారో వాళ్ళు ప్రపంచాన్ని జయించిన వాళ్ళు అవుతారంటాడు కఠోపనిషత్తులో 1:3, 5. దుష్ట గుర్రాల స్థితి. ఇందులో ఏమైందండి? మనస్సు అదుపు తప్పితే ఇంద్రియాలనే గుర్రాలు విచ్చలవిడిగా పరిగెడతాయని చెప్పడం జరిగింది. దానికి గల సూక్ష్మ కారణాన్ని ఈ మైత్రాయణి మంత్రము వివరిస్తోంది. అదే విషయం చెప్తోందండి. ఆత్మ తన చిత్తములో ఎప్పుడు ప్రాపంచిక భోగాలను, వికారాలను ఆలోచిస్తూ ఉంటే అది పూర్తిగా వాటిలోనే మునిగిపోతుంది. కఠోపనిషత్తు 1:3, 6 మంచి గుర్రాల స్థితిలో మనస్సును పగ్గాలుగా చేసుకుని ఇంద్రియాలను అదుపు చేయాలని చెప్పడం జరిగింది. ఆ అదుపు సాధ్యము కావాలంటే మైత్రాయణి మంత్రము చెప్పే మార్గం ఏమిటంటే, ముందు చిత్తాన్ని ప్రయత్నపూర్వకంగా శుద్ధి చెయ్యాలి. ముందు చిత్తాన్ని అంటే మనసుని ప్రయత్నపూర్వక ఎఫర్ట్ చేయాలి. మనసుని కడుక్కోవడానికి ఎఫర్ట్ చేయాలి. అదే మన్మనాభవ. అందుకని ఇక్కడ ఇందులో ఈ మైత్రాయణి మనకి 6:34, 3 ఏం చెప్తుందండి? తత్ ప్రయత్నేన శోధయేత్ అన్నాడు. తత్ ప్రయత్నేన శోధయేత్ అంటే నీవు ప్రయత్నపూర్వకంగా నీ మనసుని శుద్ధి చేసుకోవాలి అని చెప్తుంది. చిత్తం పవిత్రమైనప్పుడే ఇంద్రియాలని గుర్రాలు మంచి గుర్రాలు లాగా వశమవుతాయి. అంటే మన ఆలోచనలే మన వ్యక్తిత్వాన్ని, మన భవిష్యత్తును సృష్టిస్తాయి. గుర్తుపెట్టుకోండి, మన ఆలోచనలే మన వ్యక్తిత్వాన్ని, మన భవిష్యత్తును సృష్టిస్తాయి అన్న నిగూఢ సత్యాన్ని ఈ మంత్రము కుండబద్దలు కొట్టినట్టు రుజువు చేస్తుంది. కాబట్టి ఆఖరి మహావాక్యం అండి. కాబట్టి బుద్ధిని ఉపయోగించి మనస్సును అదుపులో ఉంచుకొని ఎల్లప్పుడూ ఉన్నతమైనటువంటి ఆలోచనలతో చిత్తాన్ని పవిత్రంగా ఉంచుకోవడమే ఈ మంత్రం ఇచ్చేటువంటి పరమ సందేశము. అర్థమైందండి? ఇక్కడతో ఈ చర్చను ముగిస్తున్నాను. తదుపరి ఎపిసోడ్ లో మరికొన్ని ఉపనిషత్తు మంత్రాలను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇదే కఠోపనిషత్తు 1:3, 5, 1:3, 6 చర్చ మరొక ఎపిసోడ్ కూడా కొనసాగుతుందండి. అర్థమైందండి? ఇక్కడతో ఈ చర్చను ముగిద్దాము. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలని శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.